ఎక్స్‌ప్లెయిన్ ఏ సీలియంట్ ఫీచర్స్ ఆఫ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005. దీన్ని సింపుల్‌గా మనం ఆర్‌టిఐ 2005 అని పిలుస్తాం. ఏమని పిలుస్తామమ్మా? ఆర్‌టిఐ 2005 అని పిలుస్తాం. ఈ యొక్క చట్టం ఎందుకు చేశారు? దీని యొక్క ప్రధానమైన ఫీచర్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఆల్ సిటిజన్స్ హావ్ రైట్ టు ఇన్ఫర్మేషన్. దీని యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏంటంటే, భారతీయ పౌరులందరికీ కూడా సమాచారాన్ని తెలుసుకునే హక్కు ఉంది. So the term information includes information in any form such as recorded document, email, circular, అదేవిధంగా పర్సనల్ సారీ ఏ ప్రీసేల్ కాంట్రాక్ట్స్ అండ్ శాంపిల్ ఆర్ ఎలక్ట్రానిక్ డేటా ఎక్సెట్రా. సో ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగానైనా ఒక పౌరుడు కోరొచ్చు. అది రికార్డ్ డాక్యుమెంట్ రూపంలో గానీ, ఈమెయిల్ రూపంలో గానీ, సర్క్యులర్ రూపంలో గానీ, ఇలా ఏ విధంగానైనా సరే ఇన్ఫర్మేషన్ పొందే హక్కు అనేది ఎవ్రీ సిటిజన్‌కి కూడా ఉంటుంది. ఓకేనా? ఈ చట్టం కింద. రైట్ టు ఇన్ఫర్మేషన్ కవర్స్ ఇన్స్పెక్షన్ ఆఫ్ వర్క్, డాక్యుమెంట్, రికార్డ్ అండ్ ఇట్స్ సర్టిఫైడ్ అండ్ ఇన్ఫర్మేషన్ stored in any electronic mode or computer in the form of diskettes and floppies, tapes, video cassettes, etc. సో ఒక ప్రభుత్వ విభాగానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఆయా ప్రభుత్వ విభాగాల్లో స్టోర్ చేసి ఉంచుతారు. ఖచ్చితంగా డిస్కెట్స్‌లో గానీ, ఫ్లాపీస్‌లో గానీ, టేప్స్‌లో గానీ, వీడియో క్యాసెట్‌ల రూపంలో గానీ, కంప్యూటర్ యొక్క పర్సనల్ స్టోరేజ్‌లో గానీ, ఎలక్ట్రానిక్ మోడ్‌లో గానీ ఆ ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ చేయబడి ఉంటుంది. ఎవరైనా ఒక పౌరుడెళ్లి సంబంధిత విభాగానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోరినప్పుడు అతనికి డాక్యుమెంట్ రూపంలో గానీ, ఈమెయిల్ రూపంలో గానీ, లేదంటే సర్క్యులర్ రూపంలో గానీ, అదేవిధంగా ప్రీసేల్ కాంట్రాక్ట్స్ రూపంలో గానీ, ఎలక్ట్రానిక్ డేటా గానీ, ఏ రకంగానైనా అతను ఏ రూపంలో అడిగితే ఆ రూపంలో ఆ గవర్నమెంట్ ఆఫీస్ అనేది అతనికి సమాచారాన్ని ఇవ్వాలి అని ఏ చట్టం చెప్తుందంటే ఆర్‌టిఐ 2005 చెప్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఇందులో ఇంకా మనం చూసుకున్నట్లయితే ద అప్లికెంట్ కెన్ ఆర్డినరీ అబ్టైన్ ద ఇన్ఫర్మేషన్ వితిన్ 30 డేస్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిక్వెస్ట్. ఒక అప్లికెంట్ అనేవాడు ఏదైనా ఒక సమాచారం గురించి రిక్వెస్ట్ పెట్టాడనుకోండి. ఈరోజు రిక్వెస్ట్ పెట్టాడు. ఏ డేట్‌నైతే అతను రిక్వెస్ట్ పెట్టాడో ఆ డేట్ నుంచి 30 రోజుల్లోపు అతనికి కావలసిన సమాచారాన్ని ఆ అధికారిక ఇన్‌స్టిట్యూషన్ అనేది, ఆ సంస్థ అనేది అందించాలి. ఏ ప్రభుత్వ సంస్థ అయినా అది కలెక్టర్ ఆఫీస్ అవ్వనియండి, ఎంఆర్ఓ ఆఫీస్ అవ్వనియండి, లేకపోతే స్టేట్ సెక్రటరియట్ అవ్వనియండి, ఏది అవ్వనియండి. ప్రభుత్వ సంస్థలు ఒక పౌరుడొచ్చి సంబంధిత సమాచారాన్ని అడిగినప్పుడు అతను రిక్వెస్ట్ చేసిన డేట్ నుంచి 30 రోజుల్లోపు ఆ సమాచారాన్ని అతనికి అందించాలి. ఓకేనా? నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ కెన్ బి అబ్టైన్డ్ వితిన్ 48 అవర్స్ ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ రిక్వెస్ట్. సో ఇన్ఫర్మేషన్ అనేది టైమ్ ఆఫ్ రిక్వెస్ట్ అతను ఏ టైంలో రిక్వెస్ట్ చేశాడో ఆ రిక్వెస్ట్ చేసిన టైం నుంచి 48 గంటల లోపు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అదేంటి ఇందాక 30 రోజుల్లో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పారు. ఇప్పుడు 48 గంటల్లో చెప్తున్నారండి. మీరు కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ చూడండి ఆర్డినరీ అబ్టైన్ ద ఇన్ఫర్మేషన్ వితిన్ సర్వసాధారణంగా 30 రోజుల్లో ఇస్తారు. కానీ అది వారి యొక్క జీవన విధానానికి సంబంధించి అంటే జీవించే హక్కుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే 48 గంటల్లో ఇవ్వాలి. ఓకేనా? నెక్స్ట్ ఎవ్రీ పబ్లిక్ అథారిటీస్ ఈస్ obliged and provide information through the electronic means or unwritten request. సో ఎలక్ట్రానిక్ ద్వారా గానీ, అన్‌రిటన్ రిక్వెస్ట్ అంటే చేతిపూర్వకంగా, రాతపూర్వకంగా రాసింది కాకుండా ఆన్‌లైన్ పర్పస్‌లో అంటే ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్ ద్వారా గానీ వాడు కంప్లెయింట్ పెట్టినట్లయితే, ఒక రిక్వెస్ట్ పెట్టినట్లయితే దానికి కూడా ఆ పబ్లిక్ అథారిటీ అనేది రెస్పాండ్ అయ్యి అతనికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అందించాలి. అండ్ సర్టెయిన్ ఇన్ఫర్మేషన్ ఈస్ ప్రొహిబిటెడ్. అయితే ఏ రకమైన ఇన్ఫర్మేషన్ అయినా ఇవ్వచ్చు కానీ, కొన్ని రకాల ఇన్ఫర్మేషన్ అనేది నిషేధించబడింది ఈ చట్టంలో. ముఖ్యంగా దేశ భద్రతకి సంబంధించి, లేదంటే అణుబాంబులు లాంటి మారణాయుధాలకు సంబంధించి, ఇప్పుడు ఎవడైనా వెళ్లి అణుబాంబు తయారీ ఎలా అని అడిగాడనుకోండి, అది చెప్పరు. అదే విధంగా మన దేశంలోని సీక్రెట్ ఏజెంట్స్ ఎంతమంది ఉన్నారు అని అడిగారనుకోండి, అది డిఫెన్స్‌కి సంబంధించింది చెప్పరు. కొన్ని రకాల ఇన్ఫర్మేషన్ అనేది ఈ యాక్ట్ నుంచి ప్రోహిబిట్ చేశారనమాట. నిషేధించారు. ఓకేనా? నెక్స్ట్ అన్ అపీల్ అగైన్స్ట్ ద డిసిషన్ ఆఫ్ ద సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఆర్ ద స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఆన్ ద రిస్ట్రిక్షన్ ఆఫ్ థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్ మే బి మేడ్ అన్ ఆఫీసర్ ఆఫ్ సీనియర్ ర్యాంక్. ఒక ఆఫీసర్ గాని సీనియర్ ర్యాంక్ అధికారి ఒక స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్‌కి సంబంధించిన వ్యక్తి అవ్వచ్చు. లేదా సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్‌కి సంబంధించిన వ్యక్తి ఎవరైనా అవ్వచ్చు. ఆ ఇన్ఫర్మేషన్ రిస్ట్రిక్షన్ చేస్తే అంటే సమాచారాన్ని ఇవ్వకుండా అతను ఉన్నట్లయితే అతని మీద కంప్లెయింట్ చేసే అధికారం పౌరుడికి ఉంటుంది.
పెనాల్టీ ఫర్ రిసీట్ ఆర్ అప్లికేషన్ ఫర్ ఇన్ఫర్మేషన్ రిఫ్యూజల్ ఆర్ నాన్ ఫర్నిషింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ షల్ బి RS 250. హౌఎవర్ ద పెనాల్టీ అమౌంట్ షల్ నాట్ బి ఎక్సీడెడ్ టు 25,000. సో ఏదైనా ఒక నాన్ ఫర్నిషింగ్ ఇన్ఫర్మేషన్కి సంబంధించి కానీ లేదా అప్లికేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్కి సంబంధించిన అప్లికేషన్ కాస్ట్ కానీ ఇవన్నీ కూడా దీనికి ఎంత పెనాల్టీ విధించబడిందంటే రూ. 250 విధించబడింది. సాధారణ అంశాల్లో నిర్లక్ష్యం వహిస్తే రూ. 250. ఇంకా మరలా చేసినట్లయితే ఆ పెనాల్టీ అనేది 25,000 వరకు విధించే అవకాశం ఉంటుంది. అంటే మనం కేవలం ఒక రూ. 5 పెట్టి ఇన్ఫర్మేషన్ అడుగుతాం. రూ. 5 ఎంతమ్మా? రూ. 5 ఫీజు ఉంటది. లేదంటే కొన్ని అంశాలకి రూ. 10 ఫీజు ఉంటది ఈ చట్టం కింద. ఒక రూ. 5, రూ. 10 చెల్లించి మన గ్రామ పంచాయతీకెళ్ళి గ్రామానికి వచ్చినటువంటి నిధులు ఏ విధంగా ఖర్చు చేశారు, ఈ సంవత్సరం బడ్జెట్ ఎక్కడెక్కడ ఎంతెంత ఖర్చు చేశారని మనం మన గ్రామ సర్పంచ్‌ని అడిగామనుకోండి. అతను ఆ ఇన్ఫర్మేషన్‌ని 48 అవర్స్ నుంచి 30 డేస్ లోపు అంటే 2 రోజుల నుంచి 30 రోజుల లోపు మనకు అందించాలి. అందించకపోతే రూ. 250 ఫైనేస్తారు. తరువాత మరలా ఇంకా నెగ్లిజెన్స్ చేస్తే అది ఎక్కడి వరకు పెంచొచ్చంటే 25,000 వరకు ఈ చట్టం కింద అతను పెనాల్టీ కట్టాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అండ్ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ షల్ బి కన్స్టిట్యూట్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ద రెస్పెక్టివ్ స్టేట్. సో ఈ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ గాని, స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ గాని దేనికి బాధ్యత వహిస్తాయంటే సెంట్రల్ లేదా స్టేట్ గవర్నమెంట్‌కి బాధ్యత వహిస్తాయి. సో ఈ గవర్నమెంట్స్ కింద ఈ కమిషన్ పనిచేస్తూ పౌరులు అడిగినటువంటి సమాచారాన్ని రాతపూర్వకంగా గాని, మౌఖికంగా గాని అందజేయడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇందులోనే మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే నో కోర్ట్ షల్ ఎంటర్‌టైన్ ఎనీ షూట్ అప్లికేషన్ ఆర్ అదర్ ప్రొసీడింగ్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ ఆర్డర్ మేడ్ అండర్ ద యాక్ట్. ఈ చట్టం కింద ఏ విధమైనటువంటి ఆర్డర్స్ ఇవ్వడానికి ఏ కోర్టుకు కూడా పర్మిషన్స్ లేవు. ఈ చట్టాన్ని ఏ కోర్టు కూడా ఆపలేదు. ఏ కోర్టు కూడా ఈ చట్టంలో జోక్యం చేసుకోలేదు. అది సుప్రీం కోర్ట్ అవనియండి, రాష్ట్రాల్లో ఉన్నటువంటి హైకోర్ట్స్ అవనియండి. నెక్స్ట్ ద అబోవ్ ప్రమోట్స్ ట్రాన్స్పరెన్సీ ఇన్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్. రైట్ టు ఇన్ఫర్మేషన్ ఇన్ ఫండమెంటల్ సెన్స్ ఈజ్ ఎ బేసిక్ రిక్వైర్మెంట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్. ఒక మంచి పరిపాలన, ఒక సుపరిపాలన ప్రజలకు అందించాలంటే ఆ గవర్నెన్స్‌లో ట్రాన్స్పరెన్సీ అనేది, ఒక పారదర్శకత అనేది ప్రమోట్ చేయాలి అంటే ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే ప్రజలు తగు సమాచారాన్ని అడుగుతారో ప్రతినిధులు అనేవారు జాగ్రత్తగా బాధ్యతతో పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ద 4 ఎలిమెంట్స్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ ఆర్ ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ, ప్రెడిక్టబిలిటీ అండ్ పార్టిసిపేషన్. ఆర్‌టిఐ హెల్ప్స్ అచీవ్ దీస్ పాయింట్స్. ఒక గుడ్ గవర్నెన్స్ అనేది రావాలి అంటే, ఒక మంచి పరిపాలన, ఒక సుపరిపాలన అనేది ప్రజలకు అందాలంటే దానికి ప్రధానంగా 4 రకాల ఎలిమెంట్స్ అనేవి ఉపయోగం. సో గుడ్ గవర్నెన్స్‌కి 4 పిల్లర్స్ లేదా 4 ఎలిమెంట్స్ అని ఒక 4 గిట్లని చెప్తారు. ఆ 4 ఏంటంటే మొదటిది ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత ఉండాలి పాలనలో. రెండోది వచ్చేసి అకౌంటబిలిటీ, జవాబుదారీతనం ఉండాలి. ప్రెడిక్టబిలిటీ, అంచనా వేయగలిగేటువంటి విధానం ఉండాలి. పార్టిసిపేషన్ అంటే దేనిలోనైనా సరే పాలు పంపులు పంచుకునే విధానం ఉండాలి. ట్రాన్స్పరెన్సీ, ప్రెడిక్టబిలిటీ, పార్టిసిపేషన్, అకౌంటబిలిటీ ఈ 4 కూడా గుడ్ గవర్నెన్స్‌కి 4 కీ ఎలిమెంట్స్ లేదా 4 పిల్లర్స్ అని చెప్తాం. సో ఈ 4 అందించడంలో ఆర్‌టిఐ అనేది ముఖ్యంగా మనకు ఉపయోగపడుతుంది. ఓకేనా? సో ఇంకా ఇందులో మనం చూసుకున్నట్లయితే అనేక రకాల అంశాలు ఉన్నాయండి. సో ఈ ఆర్‌టిఐ యాక్ట్ అనేది 2005లో వచ్చింది. సో ఈ సంవత్సరం మర్చిపోకండి జాగ్రత్త. సో ఆర్‌టి5 అని రాశాను. ఆర్‌టిఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది 2005లో చేశారు. 2006 నుంచి ఇది అమల్లోకొచ్చింది. 2006 నుంచి అమల్లోకొచ్చింది. ఎందుకు ఈ 2 పాయింట్లు చెప్పానంటే మీకు రేపు ఎప్పుడైనా కాంపిటీటివ్ ఎగ్జామ్‌కి మీరు ప్రిపేర్ అయినప్పుడు ఖచ్చితంగా ఈ యాక్ట్ గురించి బిట్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? సో ఇదమ్మా దీనికి సంబంధించి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది గవర్నెన్స్‌లో ట్రాన్స్పరెన్సీ తీసుకురావడం కొరకు, గవర్నెన్స్‌లో అకౌంటబిలిటీని కల్పించడం కొరకు, ప్రజల యొక్క పార్టిసిపేషన్‌ని కల్పించడం కొరకు 2005లో అప్పటి యూపీఏ గవర్నమెంట్ ఈ ఆర్‌టిఐ యాక్ట్‌ని తీసుకురావడం జరిగింది. ఓకేనా? సో ఇది దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరణ.